తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు విచారణ కొనసాగుతోంది. 5 గంటలుగా హరీష్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇక జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. హరీష్ కు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు, ఆయన అనుచరులు పెద్ద ఎత్తున పీఎస్కు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో అక్కడి పరిస్థితిని అదుపు చేసేందుకు కార్యకర్తల్ని పోలీసులు చెదరగొట్టారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును దాదాపు 5 గంటలకు పైగా విచారణ కొనసాగిస్తుంది సిట్. అయితే ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు. దాదాపు 5 గంటలుగా అతని విచారణ జరిపి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కొద్ది నిమిషాల క్రితమే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ లీగల్ టీము లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడంతో పోలీసులు అయితే మాత్రం లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, శాంతి భద్రతల విఘాతం కలుపుకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం, ఉదయం నుంచి కూడా అంటే ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ కార్యాలయం వద్ద కావచ్చు, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద కూడా ఎక్కువ మంది ఈ కార్యకర్తలు వచ్చేటువంటి అవకాశం ఉండడం నేపథ్యంలో ముందస్తుగానే పోలీసులు ఈ బందోబస్తు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం ఫోన్ ట్యాపింగ్